నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, లక్ష్మీ స్థానాలు అని వింటూ ఉంటాం గురుగారు. అసలు ఈ లక్ష్మీ స్థానాలు అనేవి ఎక్కడెక్కడ ఉంటాయి? ఒకసారి క్లియర్గా చెప్తారా? దీనికి శాస్త్రంలో ఉందండి. లక్ష్మీదేవి స్వయంగా భూదేవితో చెప్పినటువంటి విషయం ఇది. భూదేవి అడుగుతుంది, అమ్మ నువ్వు అసలు నీ స్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయి చెప్పు అన్నప్పుడు లక్ష్మీదేవి స్వయంగా చెప్పిన అంశాలు ఇవన్నీ కూడా. మనం అసలు నిజంగా అరే వీటిలో కూడా లక్ష్మి ఉంటుందా అనుకుంటాం. ఎందుకంటే జనరల్గా మనకు తెలిసింది ఏంటి, లక్ష్మీదేవి అంటే డబ్బులనే చూస్తాం, కళ్ళకు అద్దుకుంటాం, అయ్యో రూపాయి పడిపోయిందని. కానీ శాస్త్రంలో చెప్పిన అంశాలు కనుక తెలుసుకుంటే అచ్చో నిజమే కదా వీటిలన్నిట్లో ఉందా అనిపిస్తుంది. మనకు తెలిసింది కేవలం డబ్బులోనే, కానీ ధాన్యంలో ఉంటుంది. మనకు అష్టలక్ష్మిలు ఉన్నారుగా, సంతాన లక్ష్మి, ధైర్యలక్ష్మి, విద్యాలక్ష్మి. అలాగే మనకి శాస్త్రంలో ఏంటంటే పాలల్లో కూడా లక్ష్మీదేవి ఉంటుందని చెప్తుంది. ఎక్కడి నుంచి పుట్టింది లక్ష్మీదేవి? క్షీరసాగరం, అంతే కదా, పాలల్లో ఉంటుంది. అలాగే ఒక మంచి విద్యావేత్త ఎందుకు కూడా ఉంటుందట లక్ష్మీదేవి. ఇప్పుడు మంచి పండితుడు ఉన్నాడు, అది కూడా లక్ష్మీయే. లక్ష్మీ కటాక్షం కనుక లేకపోతే సరస్వతులు లక్ష్మి రెండు కూడా ఒక కాయిన్కి అటు ఇటు అన్నట్టుగానే చెప్పండి, గుర్తుపెట్టుకోండి. సరస్వతి అంటాం కానీ లక్ష్మి అనే తత్వం లేకపోతే సరస్వతి ఉండదు, సరస్వతి తత్వం లేకపోతే లక్ష్మి ఉండదు. రెండు డిఫరెంట్ కాయిన్స్. ఓకే, అట్లాగే పాలల్లోని ఏనుగు కుంభస్థలంలోని పద్మంలోనే ఉంటుందని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈ పద్మము అనగానే చాలామంది మనకి పూజా సంబంధించిన విషయంలో కూడా కొంతమంది ఏమంటారంటే ఇవన్నీ కాదు, ఈ వస్తువులన్నీ కాదు, నీ హృదయ పద్మాన్ని దేవుడికి ఇవ్వు అంటారు. అసలు నిజంగా నీ హృదయం పద్మంగా ఉందా లేదా అనేది క్వశ్చన్ మనకి. అవునా కదా? పద్మానికి ఉండే లక్షణం ఏంటంటే సున్నితంగా ఉండడం, సాఫ్ట్గా ఉండడం, అండ్ ఎంతో వికసించేటువంటి హృదయం నీకు ఉందా లేదా అని తెలుసుకోగలగాలి. అలాగే పద్మములందు గుర్రాలందు కూడా ఉంటాయని చెప్తుంది శాస్త్రం. ఇక్కడ ఏంటంటే లక్ష్మీదేవి అనే దాన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే లక్ష్మీదేవి చెప్పినటువంటి విషయాలు నాగలి ఎందు ఉన్నదని చెప్తుంది. నాగలి కొస ఎందు. అదేమిటండి నాగలి కొస ఎందు ఉండడం ఏమిటి అని మనం ఆలోచిస్తే, ఇప్పుడు రైతుకి ఏంటండి భూమి లక్ష్మి, భూమి ఎందు భూమి మట్టిలో ఉన్నదని చెప్తుంది లక్ష్మి ఆ యొక్క కాన్వర్జేషన్లో. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యక్తికి రైతుకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి? భూమి నుంచే వస్తాయి కదా. అంటే నిన్ను ఏ రూపంలో అయితే నీకు పేరు తెస్తుందో, పేరు ప్రఖ్యాతులు తెస్తుందో, ధనాన్ని ఇస్తుందో, నిన్ను బతికిస్తుందో, అలా ఉన్న ప్రతిదీ కూడా లక్ష్మీయే. ఇప్పుడు మనకి శాస్త్రంలో సూర్య చంద్రులందు నేను ఉన్నానని చెప్తుంది లక్ష్మీదేవి. సూర్యుడి ద్వారా మనం ఏం పొందుతున్నాం? ఎన్నో వైటమిన్స్ పొందుతాము, వెలుతురు పొందుతున్నాము. చంద్రుడి ద్వారా మనకు ఔషధాలు వస్తాయి. అలాగే అమ్మవారు ఏం చెప్తుంది అంటే నక్షత్రాల యందు నేను ఉన్నాను అని చెప్తుంది. అలాగే మంచి మేఘమునందు నేను ఉన్నానని చెప్తుంది ఆ కాన్వర్జేషన్లో. అరే మేఘం ఎందుకు ఉండడం ఏమిటి అంటే మేఘం కురిస్తేనే కదండి పంట పండేది, అవునా కదా? ఆరోగ్యంలో ఉన్నా అంటది. ఆరోగ్యం అంటే లక్ష్మి ఏంటంటే మనం చూడండి, ఎవరికైనా అనారోగ్యం చేసినప్పుడు మనకి ఏమీ అక్కర్లేదు, ఆరోగ్యం ఉంటే చాలా అనిపిస్తుంది. అబ్బాయి డబ్బులు ఇవన్నీ కాదబ్బా, హెల్త్ ఉంటే చాలా అనిపిస్తుంది. ఎవరినైనా అడగండి, అవునా కదా? అట్లా ఏంటంటే మనం హ్యాపీగా ఉండడానికి ఏదైతే ఆధారం ఉంటుందో, మనం బ్రతకడానికి ఏదైతే ఆధారమో అన్నిట్లోనే లక్ష్మి ఉంటుంది. ఇందులో లేదు అనేటువంటిది ఉండదు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? కాబట్టి సూర్య చంద్ర నక్షత్రాలు, నిర్మలమైనటువంటి ఆకాశము, మబ్బుతో పట్టినటువంటి ఆకాశము, నాగలి, అదేవిధంగా మట్టి, అదేవిధంగా పుష్పాలయందు నేను ఉన్నానంటుంది. అట్లా ఏంటంటే మనకు తెలిసింది అంటే ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలి అంటే అప్పుడు మన చూసే విధానం మారిపోతుంది. ఇప్పుడు ఓ పండితుడు యందు ఉన్నాడు అనగా మనం ఏంటి, పండితుడిని అవమానించడానికి చూడం. ఆయన అవమానిస్తే లక్ష్మీదేవి అవమానించినట్టే కదా. ఇప్పుడు రూపాయి కదా మన కాళ్ళ కింద పెట్టుకుంటామా, అమ్మమ్మ లక్ష్మీదేవి అమ్మమ్మ తీయండి అంటున్నాం. రూపాయి పడ్డా, 10 రూపాయలు నోటు పడ్డా కూడా. అంటే ఏంటి, మనకి వీటి అందే కాదు వీటిల్లో కూడా అస్పృహ ఉంది. ఒక రైతు నాగల్ని చూస్తే మనకు లక్ష్మి గుర్తుకు రావాలి, భూమిని చూస్తే లక్ష్మి గుర్తుకు రావాలి. అప్పుడు ఏంటి, మనం చెత్త ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది పడేసి మనం ఇవాళ రేపు చూడండి మొత్తం చెత్త చేసి పడేస్తున్నాం. నిజంగా లక్ష్మీదేవి బొమ్మ ఉంటే అక్కడ నువ్వు ముమ్ముతావా? అంటే ఏంటి, భూదేవి మనల్ని తన ఓర్చుకుంటుంది. పాపం మాకు పిల్లవాడిగా చూస్తూ, మన పిల్లలుగా చూస్తే ఎలా అయితే ఒక చంటి పిల్లడు ఒంటి మీద ఒంటెలు పోసినా సరే పిల్లడు కదా ఎలా ఎక్స్క్యూజ్ చేస్తాం, కానీ అదే పనిగా పెద్దయ్యకు కూడా పోస్తే ఒప్పుకోం. అలాగే మనం ఏంటంటే భూమిని కూడా లక్ష్మిగా ఎప్పుడైతే మనం భావిస్తామో, ఇప్పుడు చాలామంది తెలియ ఎక్కడ పడితే అక్కడ
పాన్పరాగులతో వాటితో ఊస్తుంటారు. అది భూదేవి పట్ల భూలక్ష్మి పట్ల మనం చేసే దోషం అవుతుంది. అదే. ఉమ్. నిజంగా దోషం అవుతుంది అది. అవును, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోగలగాలి. క్షీరం పట్ల దోషం, వాటర్ పట్ల దోషం చేస్తూ ఉంటాం, వాటర్ వేస్ట్ చేస్తూ ఉంటాం. అవును. అది కూడా నీటిలో ఉండేటువంటి లక్ష్మి. నీటిలో అప్సరసలు ఉంటారని చెప్తూ ఉంటారు. అప్సరసలు అందరూ నీటిలో ఉంటారు, అందుకే మనకు ఆ టేస్ట్ వస్తుంది. అప్సరసలు నీటిలో నివసిస్తుంటారట. అట్లా ఏంటంటే లక్ష్మీ స్వరూపాలు మనకు ప్రాణాన్ని ఇచ్చే ప్రతిదీ లక్ష్మీ స్వరూపమే. ఓకే. అది ధాన్య రూపంలో, ఇప్పుడు ధాన్యం లక్ష్మి అంటారు, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి. మనకు ఒక ధైర్యం రావాలంటే ఫస్ట్ నీకు ఒక ధైర్యం రావాలంటే భయం పోవాలి. భయం పోవాలంటే మనం ఇందాక అనుకున్నాం రూపాయికి అటు ఇటు సరస్వతి లక్ష్మీదేవులు లాంటి వాళ్ళని. ఆ జ్ఞానం వచ్చిందంటేనే అప్పుడు నువ్వు ధైర్యం చేసి ఏదైనా పని చేసినప్పుడు లక్ష్మి వస్తుంది. అట్లా అనమాట. కాబట్టి ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, లక్ష్మీ లేని స్థానం అంటూ ఏదైనా ఉంది అంటే నువ్వు అక్కడ బతకలేదు, నీకు హ్యాపీనెస్ లేదు అనేది లక్ష్మీ లేని స్థానం. ఇప్పుడు కొంతమంది మనకు శాస్త్రంలో బంగారంలో లక్ష్మి ఉంటుందని చెప్తారు, కానీ ఇదే దీంట్లో బంగారం కలిపురుషుడు అంటారు కదండి, బంగారం ఎక్కువ ఉంటే కలిపురుషుడు ప్రభావం ఉంటుంది అంటారు కదా. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బంగారం ఉంది అని అహంకారంతో ఉంటే కలిపురుషుడు, అమ్మా లక్ష్మీదేవిలాగా నువ్వు ఉన్నామా, బంగారంలో నువ్వు ఉన్నావమ్మా అని చెప్పి ఎంతో వినయంగా భక్తిగా శ్రద్ధగా నువ్వు పూజిస్తే లక్ష్మీదేవి. నాకు డౌట్ వచ్చేది, ఇదేంటి 2 రకాలు చెప్పారు కదా, బంగారంలో మన 5 స్థానాలు ఇస్తారు కలిపురుషుడికి, 5 స్థానాల్లో బంగారం ఒక స్థానం. ఇదేమిటి మరి బంగారంలో లక్ష్మి ఉందంటారు ఒకవైపు ఏమో కలిపురుషుడు అంటారు, ఇంతకీ బంగారం ధరించాలా వద్దా, ఎక్కువ పెట్టుకోవాలా వద్దా అంటే నువ్వు అన్యాయంగా సంపాదించి లేకపోతే దాని మీద గర్వంతో ఉంటే అది కలిపురుషుడు, నువ్వు వినయంగా డౌన్ టు ఎర్త్తో ఉంటే అది లక్ష్మి అవుతుంది. అక్కడ వినయ విధేయతలందరూ ఉంటుందని చెప్తుంది శాస్త్రంలో లక్ష్మీదేవి. ఎక్కడైతే వినయం ఉంటుందో అక్కడ నేను ఉంటానంటది, వినయం అందు నేను ఉంటానని చెప్తుంది. అంతే కదండి. ఇప్పుడు ఎవరైనా వచ్చారు, మనం మాట్లాడుతున్నాం, ర్యాష్గా మాట్లాడితే మనకు ఆ డీల్ పోవచ్చు, మనం జాగ్రత్తగా మాట్లాడితే ఆ డీల్ అవ్వచ్చు కదా. అంతే లక్ష్మి యొక్క ఇదేంటంటే మీకు సక్సెస్ని ఇచ్చే ప్రతిదీ లక్ష్మేనండి. అది మనం అర్థం చేసుకోగలగాలి. ఇది కాదు అనేటువంటిది ఉండదు. అంతే. అట్లా సో మనం ఆలోచించే విధానాన్ని మార్చుకుని దానికి తగ్గట్టు చేసుకుంటే లక్ష్మీదేవి మనతోనే ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్లీ, అంటే ఈ పూర్తి సమాచారం మనకు అర్థమైతే మనం ఎట్లా ఒక మార్కెటింగ్ పీపుల్ ఓకే నేను చాలా జాగ్రత్తగా డీల్ చేస్తాను, నాకు ఇది వస్తుందని ఫీల్ అవుతాడు, అందులో లక్ష్మీదేవిని అర్థం చేసుకుంటాడు. అంతే. అట్లా అర్థం చేసుకుని డీల్ చేయాలి. ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడు విడవనటువంటి స్థానం ఏదైనా ఉందంటే నేను విష్ణువుని విడవనని చెప్తుంది. విష్ణు దగ్గర నేను స్థిరంగా ఉంటా, మిగతా అంతా చరంగా ఉంటా, తిరుగుతూనే ఉంటా. ఒకసారి ఇట్లాగే ఈ గోశాలకు వెళ్తుంది అమ్మవారు, వీళ్ళందరు దేవతలకు మీరు స్థానం ఇచ్చారు, నాకు ఇవ్వండి స్థానం అంటే నువ్వు పిచ్చి పిచ్చి తిరుగుతుంటావు, అందరు చండాలుడి దగ్గరికి వెళ్తావు, మంచోడి దగ్గరికి వెళ్తావు, నీకు ఇవ్వము స్థానం అంటారు. అయ్యో నా పనే అది, అందరి దగ్గర తిరగాలి, మీరు వెనక నాకు స్థానం ఇవ్వకపోతే విష్ణువు నాకు స్థానాన్ని ఇవ్వడు అన్నప్పుడు గోమయంలో ఇస్తుంది అవి. అంటే గోవు యొక్క దాంట్లో గోమయంలో, అందుకే మన వాళ్ళు ఏం చేస్తారంటే గొబ్బెమ్మలు పెడతారు లక్ష్మిని ఆహ్వానించడం. మన వాళ్ళు మన పాతకాలంలో ఇప్పుడు తగ్గిపోయింది కానీ పేడతో కల్లాపు జల్లేవారు. ఎందుకంటే లక్ష్మికి ఆహ్వానం పడకడం, అది కల్లాపు జల్లి అక్కడ ముగ్గేస్తే లక్ష్మీదేవిని పిలవడం. ఇవాళ రేపు కల్చర్ మారిపోయింది కానీ ఇప్పటికీ పల్లెటూరులో వేస్తుంటారు అది. ఓకే గురుగారు. సో అంటే లక్ష్మీ స్థానాలు అంటే ముందు అసలు లక్ష్మీదేవి ఎక్కడెక్కడ ఉంటారు అంటే మనం చూసే దృక్పథాన్ని మార్చుకోవాలని అయితే చాలా క్లియర్గా చెప్పినందుకు థ్యాంక్ యూ గురుగారు. శ్రీమాత్రే నమః.